పుణ్యక్షేత్రాలు ఏమవుతాయంటే, ఒక హై ఫ్రీక్వెన్సీలో రన్ అవుతాయి ఇవి. హై ఫ్రీక్వెన్సీలో రన్ అవ్వడం అంటే, ఇప్పుడు మనం సంకల్పాలు చేస్తున్నాము. చేసేటప్పుడు ఆ సంకల్పాల యొక్క తరంగాలు, ఫ్రీక్వెన్సీ పుణ్యక్షేత్రాల్లో ఎక్కువుంటది. ఎందుకంటే భక్తులు అక్కడికొచ్చి ఏం చేస్తారంటే, ఇక్కడికొస్తే మా పని జరుగుతది. ఇక్కడికొస్తే మా పనవుతది. ఈ దేవుడు అంటే దేవుడు చాలా పవర్‌ఫుల్లు అని చెప్పి అందరూ కలిపి ఒకటే సంకల్పం ఏస్తారు. సో, అందరూ కలిపి ఒకటే సంకల్పం ఏసినప్పుడు, ఆ వాయుమండలం సంకల్ప రాగానే శక్తి. సహజంగా ఆత్మ తీసేసుకుంటది. ఇప్పుడు నేను నేను చూసినంత మా ఆఫీస్‌లో కొంతమంది ఏం చేస్తారంటే షిరిడీకి పోతే పనవుతది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏవో పనులు కావు హైదరాబాద్ ఈళ్ళకి. సరే షిరిడీకి పోతే పనవుతది అని చెప్పి ఏం చేస్తారు, సాటర్‌డే వెళ్ళిపోతారు. నైట్‌కి సండే దిగుతారు. ఆ దిగగానే వాళ్ళకక్కడికెళ్ళగానే శాంతానుభవం అయితది. ఎందుకు? లక్షల్లో జనాలొచ్చి ఒకటే సంకల్పం ఏస్తారు. అక్కడేమని షిరిడీకొస్తే పనవుతది. షిరిడీకొస్తే పనవుతది అని సపోజ్ షిరిడీల ఒక 1,00,000 మందొచ్చి ఎన్నో సంకల్పాలేస్తే, ఒక 1,00,00,000 సంకల్పాలున్నాయనుకుందాం వాయుమండలంలో. ఒక 1,00,00,000 సంకల్పాలంటే అంత హై ఫ్రీక్వెన్సీలో రన్ అవుతోందక్కడ ఆ వాయుమండలం. సో, అటువంటి వాయుమండలంలోకి వీళ్ళెళ్ళినప్పుడు వీళ్ళేం సంకల్పం క్యాచ్ చేస్తారు? ఇక్కడికొస్తే పనవుతది అని. ఈ హైదరాబాద్‌లో ఉన్నప్పుడేంటంటే వీళ్ళు ఆ సంకల్పం సహజంగా చేయలేకపోతున్నారు. అట్లెట్లా పనవుతది? వాళ్ళిట్లా అన్నారు గదా! ఈ సమస్యొచ్చింది గదా! ఈ కోర్ట్ కేస్ గదా! ఈ పోలీస్ ఏమేమో ఆలోచిస్తున్నారు. ఆ హైయర్ ఫ్రీక్వెన్సీ జోన్‌లోకొచ్చేసరికి ఏమైపోతుందంటే, ఆ ఉన్నదే సంకల్పం అది గాబట్టి ఇక్కడికొస్తే పనవుతది అని జెప్పేసి సహజంగా చేసేస్తారు. అప్పుడు ఆ మనశ్శాంతి అనుభవం అయితది. ఇదే బాబా మనకిక్కడ చెప్తున్నాడు. విశ్వం యొక్క వాయుమండలాన్ని మార్చండి. శాంతి శక్తిని ప్రయోగించండి అంటున్నాడు. సో, భక్తి అవును. మార్గాల్లో ఏవైతే గుళ్ళున్నాయో అక్కడ యాక్చువల్‌గా శాంతి శక్తే ఉంది. ప్రతి భక్తులు రావడం ఇక్కడికొస్తే పనైతది. ఇక్కడికొస్తే మాకు మనశ్శాంతి ఉంటది. అంటారు కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీలొచ్చినప్పుడు అదే జరుగుతది. సో, గాంగాపూర్ కూడా అంతే. ఆ దత్తాత్రేయ స్వామి దగ్గరికొస్తే మంచి జరుగుతది అని చెప్పేసి ఆ భావంతోటొస్తారు. ఆ నమ్మకంతోటి కూడా చేస్తారు. సో, ఖచ్చితంగా ఆయన ఆ భగవంతుడు భక్తులు ఏం చెప్పాడు? మీరు ఎవరిని తలుచుకున్నా నాకే వస్తది అని చెప్పాడు. చెప్పాడా లేదా? సో, ముందు దత్తాత్రేయ స్వామి ఉంటాడు. సో, దత్తాత్రేయ స్వామి ఎవరికొస్తున్నది? ఎవరైతే దైవీ గుణాలు ధారణ చేస్తారో, ఇతరుల చెడు గుణాలు చూడరో వాళ్ళు దత్తాత్రేయ స్వామిగా పూజలు అందుకుంటారని చెప్పాడు బాబా మురళిలో. సో, మూర్తి ఆత్మదుంటది. కానీ చేసేది శివబాబా. ఖాతా దత్తాత్రేయ స్వామి అవతారం ఆత్మ ఎక్కడైతే ఉంటదో ఆత్మ ఖాతాలోకెళ్ళిపోతది అప్పుడు. సో, ఆ రకంగా ఎక్కడున్నా శివబాబా ఆపరేట్ చేసి భక్తుల్ని కాపాడుతూ ఉంటాడు. సో, అది గాణగాపూర్‌కెళ్ళి చేయొచ్చు, గాణగాపూర్‌కి పోకుండా కూడా చేయొచ్చు. కానీ భక్తులందరూ ఏంటంటే బలహీనులైపోయి ఉన్నారు. సో, బలహీనులైపోయి ఉన్నారు కాబట్టి ఇళ్ళలో ఉండి చేయలేరు. సో, అందుకని ఆ పుణ్యక్షేత్రాలకెళ్ళి అక్కడ వాళ్ళ దీని నుంచి ముక్తి పొందేసి వస్తుంటారు. అది. అవును. కానీ మనం ఇళ్ళలోనే కూర్చొని వాయుమండలాన్ని తయారు చేసి ముక్తినిస్తూ పోవాలి. కానీ వాళ్ళు మన ఆత్మిక సోదరులన్న విషయం మర్చిపోవద్దు. వాళ్ళకి ముక్తి రావాలన్న శుభకామన చేస్తాము. చేసి ముక్తినిస్తూ పోతాం. అవును. ఇంకా